వీక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ళు, సోదర సోదరీమణుల బంధం కలకాలం నిలవాలి. ఆస్తుల కోసమో, బంగారం కోసమో, అహంకారం కోసమో, అంతస్తుల కోసమో గొడవ లేకుండా చక్కని బంధుత్వంతో కలకాలం ఉండాలి. అలాగే మీ తర్వాత పిల్లలు కూడా కలకాలం ఉండాలి. ఈరోజు అందరూ రాఖీ కట్టుకుంటారు, బిజీగా ఉంటారు. కానీ ఈరోజు హయగ్రీవ స్వామి జయంతి కూడా ఉంది. అందుకని హయగ్రీవ 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 అని 3 సార్లు ఆ స్వామిని స్మరించుకోండి. అలా స్మరించుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఈ 3 సార్లు ఈ స్వామిని స్మరించడం వలన మనకి దరిద్రం పోతుంది, మనకి విద్య వస్తుంది. సరస్వతీదేవికి అందరికీ విద్యకు అధిపతి సరస్వతి. చదువు కావాలనుకునే వాళ్ళు సరస్వతీదేవిని పూజిస్తాం. మరి ఈ సరస్వతీదేవికి సాక్షాత్తు విద్యనిచ్చింది హయగ్రీవ స్వామి. ఈ హయగ్రీవ స్వామి యొక్క ఒక ఆలయం తిరుమలలో కూడా ఉంటుంది. అందరికీ మరొకసారి హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు, రాఖీ పున్నమి శుభాకాంక్షలు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరముంచతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటన క్షమః. శ్లోకత్రయం ఇదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతి ప్రోక్తాం పఠతాం సంపదాం పదం. అందరికీ హయగ్రీవ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.